నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాపూరు నాయుడుపేట ప్రాంతాల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎర్ర దొంగల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. బయోమెట్రిక్ విధానం ఎంతో మేలు, ప్రాంతీయ వైద్యశాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. సంస్థ సేవలు అభినందనీయం, చిల్లకూరులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మనపాటి రవీంద్రబాబు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. బయోమెట్రిక్ విధానం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందే వీలుందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో బయోమెట్రిక్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వైద్యశాలలో శుక్రవారం బయోమెట్రిక్ విధానాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆయన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం ద్వారా డాక్టర్లందరూ వేలకు విధులకు హాజరయ్యే వీలుంటుందన్నారు. తద్వారా రోగులకు వైద్య సేవలు అందే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఈదూరు సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజా, జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి పద్మ, మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి, కౌన్సిలర్లు నాగులు, ఇస్రాయేల్ కుమార్, నాయకులు నాగరాజు, మగ్దుం మొదలగు వారు పాల్గొన్నారు. ఈ విధానం ద్వారా 9 గంటలకి ఉదయాన్నే వచ్చి 9 గంటలకి దాంట్లో తమ యొక్క ఫేస్ రీడింగ్ని ఐరిస్ రికార్డ్ చేసుకోవాలా. అదేవిధంగా వాళ్ళు డ్యూటీకి పోయేటప్పుడు వాళ్ళ మూమెంట్ లిస్టుల్లో వాళ్ళ పేర్లని ఎక్కడికి పోతున్నాం అనేటువంటి వివరాలు రాసి పెట్టాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చి మళ్ళీ ఫేసింగ్ని పెట్టి వెళ్ళాలి. అంటే 9 to 4 ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలో ఉండేటువంటి అన్ని వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళు చేయాలి. తల్లి బిడ్డల సంరక్షణ, టీకాల కార్యక్రమం, గిరిజన హరిజన కాలనీలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క గర్భవతులకు ఉండేటువంటి సమస్యల మీద క్యాంపులు పెట్టడం, ప్రతి శనివారం క్యాంపులు పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం వాళ్ళ యొక్క తల్లి బిడ్డల సంరక్షణ చేసుకుంటాం. అదేవిధంగా ఈ మిషన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ 9 నుంచి 4 గంటల దాకా వారి పరిధిలో ఉండేటువంటి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఆరోగ్యాన్ని సంరక్షించాలని, ఆరోగ్య శాఖ మీద ప్రజలు నమ్మకం కలిగించే విధంగా చేసేటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని. ముఖ్యంగా ఇది ఫేస్ అండ్ ఐరిస్ రీడింగ్ బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటారు. ఇది ఎంప్లాయీస్ కరెక్ట్గా టైం పంక్చువాలిటీ పాటించేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే 9 గంటలకు వచ్చి వాళ్ళ ఫేస్ రీడింగు ప్లస్ వాళ్ళ ఐరిస్ రీడింగు దాని ముందు నిలబడంగానే వాళ్ళు ఏ టైంలో వచ్చారు డ్యూటీకి అనేది దాంట్లో ఎంటర్ అవుతుంది. ఇది ఆన్లైన్ ద్వారా కంప్లీట్ హైదరాబాద్ వరకు సర్క్యులేట్ అవుతుంది. తర్వాత పోయేటప్పుడు అంటే ఈ పని గంటలు పూర్తి అయిన తర్వాత 4 గంటలకు ఇంటికి వెళ్ళేటప్పుడు మరలా వాళ్ళు దాని ముందు నిలబడి ఫేస్ రీడింగ్ ఇచ్చి మళ్ళీ కూడా రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వేరొకరు సూపర్వైజ్ చేయకుండా టైంలో రావడము, తర్వాత వాళ్ళు పూర్తిగా పని పూర్తి అయిన తర్వాత బయటికి వెళ్ళడము అనేది జరుగుతుంది. ఈరోజు ఈ క్లస్టర్ ఆఫీస్లో ఈ బయోమెట్రిక్ విధానాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం, ముఖ్యంగా ఇప్పుడే డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మన సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకి వెళ్ళేటువంటి పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టడం సంతోషం. మొత్తం 7 క్లస్టర్లకు గాను ఈ క్లస్టర్లో ఇక్కడ ప్రారంభించే 7 క్లస్టర్లో కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఎందువల్లంటే ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు చెప్పారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో గర్భిణీ స్త్రీలు తీసుకున్న జాగ్రత్తలు కానీ వారి యొక్క ఇబ్బందులు కానీ అవి కూడా గుర్తించాల్సిన అవసరం కూడా ఈ డాక్టర్స్కి ఉంది. అలాగే అందుబాటులో ఎక్కడ ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే అందుబాటులో ఉన్నట్టు కూడా ఈ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా ఈ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీని గతంలో రద్దు చేశారు. కానీ మళ్ళీ కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా కోర్టుకు వెళ్ళి అడ్వైజరీ కమిటీని తెచ్చుకున్నాం. మేము కూడా కోర్టును ఆశ్రయించున్నాం. త్వరలో కూడా ఆ యొక్క ఉత్తర్వులు వస్తే ఆల్రెడీ కావలి ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ ఉత్తర్వులు అందే. మేము అడిగితే అదే ఒకటే సరిపోతుందని చెప్పారు. కానీ ఇక్కడ లోకల్గా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి త్వరలో ఈ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం.
నాయుడుపేట రాపూరు ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎర్రచందనం దొంగలు ముద్దాయిలను శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయుడుపేట రాపూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిలను దొంగలను గూడూరు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్ నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో నాయుడుపేట, వెంకటగిరి సిఐలు రత్తయ్య, శ్రీనివాసరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా కాలం పాటు ఎర్రచందనం వ్యాపారం చేస్తూ పోలీసులు తప్పించుకొని తిరుగుతున్నారు ముగ్గురు. అందులో ఒకతను గాను సీను చాలా యాక్టివ్ క్రిమినల్. దీని మీద 9 కేసులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఒక 2 కేసులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇంకో అతను నర్సయ్య, అతను ఫస్ట్ టైం మనకు అఫెండర్గా దొరికాడు. మూడో అతను వచ్చేసి దీపక్ నరసింహుడు, అతని మీద కూడా కొన్ని కేసులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే మన దగ్గర సస్పెక్ట్ షీట్ ఉంది. ఈ ముగ్గురు కూడా ఇందులో గాను సీను చాలా కాలంగా స్టాండింగ్లో ఉన్నాడు. పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది యాక్టివ్గా ఉండి మరో గత 2 సంవత్సరంగా ఊరు వదిలిపెట్టి తిరుగుతున్నాడు. తర్వాత ఇద్దరు కూడా ఇంకో ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ మధ్య మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ ఎప్పుడో పెట్టి ఎర్రచందనం దాచిపెట్టి అమ్మడానికి వచ్చారు. ఇన్ఫర్మేషన్ పైన వెంకటగిరి సిఐ శ్రీనివాసరావు గారు, తర్వాత మా రాపూరు ఎస్ఐ కరీముల్లా, మా కానిస్టేబుల్స్ 4 పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఒకరు పుల్లయ్య, ఇంకో నాగార్జున, రామరాజు అండ్ ఇస్మాయిల్. వీళ్ళంతా గుడ్గోలు చేసి 4 పట్టుకోవడం జరిగింది, 3 పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన సమాచారం పైన 21 దొంగలు భూమిలో పాతపెట్టినవి బయట తీశారు. వాటి బరువు సుమారు 200 కిలోలు ఉంటుంది. సుమారుగా 300 లక్షల రూపాయలు విలువ చేస్తుంది. ఇద్దరు ఇంపార్టెంట్ క్రిమినల్స్ మనం రెండో అకేషన్లో మనకు అరెస్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కూడా ఇంకొక కేసులో మనం ఇంపార్టెంట్ అఫెండర్ని అరెస్ట్ చేశాం. చాలా కాలం పాటు అబ్స్కాండింగ్లో బయటకు లాగుతున్నాం అన్నమాట. ఈ సందర్భంగా అందరూ చెప్పేది ఏంటంటే ఈ వ్యాపారం నుంచి పూర్తిగా బయటపడాలి. స్మగ్లర్లు కానీ, మేస్త్రీలు కానీ, కూలీలు కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేదనేది ఉండదు. కాబట్టి వ్యవసాయం మామూలు చేసుకుంటూ ఊళ్ళో పెంచి ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే కూడా ఆ డమ్స్ అన్ని స్వాధీనం చేసుకోవడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటాం. వాళ్ళే సహజంగా ముందుకు వచ్చి బయట తీసుకుంటే వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ అశోక్ రెడ్డి అని చెప్పని ఇతనికి ఎవరైతే కూలీ వ్యవసాయంగా ఉన్న యజమాని, ఆయన ఇన్ఫర్మేషన్ పైన ఆయన వీళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టినట్టు ఎర్రచందనం మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఫారెస్ట్ స్టేషన్ తీసుకుని నాయుడుపేట ఎస్ఐ రత్తయ్య గారు, తర్వాత ఎస్ఐ అంజరెడ్డి, తర్వాత మా పీసీలు శ్యామ్, కృష్ణారెడ్డి, సాబ్జాన్, తిరుపతి, మనోహర్, మధుబాబు, శ్రీహరి, వెంకయ్య అండ్ హోంగార్డ్ వెంకటేశ్వర్లు దీనిపైన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర 60 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. అతని ఆవరణలో ఎర్రచందనం దొంగలు మొత్తం 300 కిలోల బరువు ఉంటుంది. సుమారుగా 400 లక్షల రూపాయల విలువ ఉంటుంది. అన్ని పాత దొంగలు 1 మీటర్ కూడా ఉన్నాయి. అశోక్ రెడ్డి ప్రోత్సాహంతో ఈయన ఈ వ్యాపారం చేస్తున్నట్టు కృష్ణయ్య మనకు ఇన్ఫర్మేషన్ తెలుపుతున్నాడు. దీంట్లో ఇంకా మనం విచారించాల్సింది అశోక్ రెడ్డి మనం పట్టాల్సింది. 19 సంవత్సరంలో డక్కిల్ మండలం చీకినేనిపల్లిలో శంకరయ్య అని ఒక రైతుని అతని అన్న భార్య, అన్న కూతురు, రెండో అన్న కలిసి మర్డర్ చేశారు. ఆ కేసు ప్రాసిక్యూషన్ రెడ్డి గారి కోర్టులో జరిగింది. ఈ కేసుని దర్యాప్తు చేసిన అధికారి కరీముల్లా సిఐ గారు, అప్పటి సిఐ గారు, తర్వాత శ్రీనివాసమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా ఇందులో యాక్టివ్ పనిచేశారు. గురప్ప జడ్జి గారు, ఏడీజే గారు ఈరోజు దీంట్లో శిక్ష ఖరారు చేయడం జరిగింది. 4 లైఫ్ కన్విక్షన్ ఇచ్చి 1000 రూపాయలు ఒక్కరికి ఫైన్ వేయడం జరిగింది. ఆకలితో అలమటించే వారికి పట్టడనం పెడుతుంది ఆ సంస్థ. పలు దేవాలయాలు, ప్లాట్ఫారాల వద్ద నిత్యం ఉండే వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారి వద్దకే వెళ్లి సేకరించి భోజనాన్ని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అందిస్తోంది. ప్రపంచ ఆహార దినోత్సవం శుక్రవారం నాడు పేదలను ఆదుకునే వారిని గుర్తించుకోవాలి. గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేదలను గుర్తించి వారికి భోజనాల్ని అందిస్తోంది.
సుమారు 2 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుభ అశుభ కార్యాల్లో మిగిలిన భోజనాన్ని సేకరించి పట్టణంలోని పేదలకే కాక పరిసర ప్రాంతాల్లో ఉన్న అభాగ్యులకు భోజనాన్ని అందిస్తున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు పట్టణంలోని సివిసి పార్క్లో శివాబితో మాట్లాడారు. ప్రపంచంలో అనేక మంది అన్నం లేక ఆకలి చావుకు గురవుతున్నారని, మిగిలిన అన్నాన్ని మాకు అందిస్తే పేదలకు పంచిపెడతామని వారు వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్, సూర్య, నంద, సాయి, శ్యామ్, మోహన్ మొదలగు వారు పాల్గొన్నారు. నా పేరు రాహుల్. నేను మై ఫ్రెండ్స్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిగా 2012 నుంచి ఉన్నాను. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మేము అసలు ఈ ప్రపంచ ఆహార దినోత్సవం అనేది ఎందుకు చేస్తున్నారు ఏంది అని చెప్పేసి కొన్ని వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. మన ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఆకలి చావులకి గురవుతున్నారు. అదేవిధంగా ఇంకో పరంగా చూస్తుంటే కొన్ని టన్నుల కొద్దీ ఆహారం అనేది వృధా అవుతుంది. ఆ టన్నుల కొద్దీ ఆహారం ఈ కోట్ల మందికి కానీ అందజేయగలిగితే కొన్ని లక్షల మంది అన్నా బతకడానికి ఛాన్స్ ఉంటుంది. అదొక్క కాన్సెప్ట్తోనే మన ఈ ప్రపంచ ఆహార దినోత్సవం అనేది స్టార్ట్ చేశారు. ఈ విధంగా మనం ఎన్నో వింటూ ఉంటాం, బ్లడ్ బ్యాంక్స్ గురించి, ఐ బ్యాంక్స్ గురించి ఎన్ని వింటూ ఉంటాం. అదేవిధంగా ఈ ఫుడ్ బ్యాంక్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్గా తీసుకొని ఆ ఫుడ్ బ్యాంక్లో ఎవరికైతే ఆహారం అనవసరంగా ఎక్కువ వద్దో వాళ్ళ కాడి నుంచి గ్యాదర్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇలాంటి విపత్తులు వస్తాయి. అనాథలకి కొన్ని ఏరియాస్లో ఏంటంటే స్లమ్ ఏరియాస్లో అసలు ఒక్క పూట కూడా అన్నం తినలేక చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ చేర్చాలనే కాన్సెప్ట్ ఈ ఫుడ్ బ్యాంక్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మేము ఈ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది 2012 స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో 7 మందితో మేము ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేసాము. ప్రజెంట్ 70+ ఉన్నారు స్టూడెంట్. సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జూనియర్స్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి వాళ్ళు మాకు చాలా అండగా నిలిచారు. సో ఇదే విధంగా గూడూరు యూత్ అంతా కానీ ముందుకు వస్తే గూడూరులో ఎక్కడ కూడా ఆకలి చావులు అనేవి కనపడకుండా చేస్తామని ఈ సంఘటన తెలియజేస్తున్నాం. నా పేరు సూర్య. నేను మై ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నాను. మేము 2012 డిసెంబర్ 27వ తేదీన ఈ సంస్థ స్టార్ట్ చేసాము. ఈ సంస్థ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చి ఒక ఆకలి చావును చూడడమే. మేము డిసెంబర్ 31 కలుసుకోవడం జరుగుతుంది. ఒకరోజు మా ఫ్రెండ్ రాహుల్ చూసి ఈ విధంగా జరుగుతుంది గూడూరులో, ఈ విధంగా ఉందని మాకు చెప్పడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 3 సంవత్సరాల నుంచి మేము మై ఫ్రెండ్స్ అసోసియేషన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. ఎక్కడైనా ఫంక్షన్స్లో ఆహారం మిగిలిపోతే, ఎక్కడైనా సరే ఎలాంటి కార్యక్రమాలు మిగిలిపోతే మాకు కానీ కాల్ చేసినట్లయితే మేము తీసుకెళ్ళి దాని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఆకలి తీర్చేదానికి ప్రయత్నిస్తున్నాము. ఈరోజు మొన్నటిదాకా ఫస్ట్ స్టార్టింగ్లో 7 మందితో స్టార్ట్ అయిన మా సభ్యులు ఈరోజు 79 మంది సభ్యులుగా ఉన్నాము. అదేవిధంగా చాలా వందలాది మందులకు మేము ఆకలి తలమటించే వాళ్ళకి వందలాది మందులకు మేము ఆహారాన్ని చేరవేశాము. అదేవిధంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఒక చిన్న మా నంబర్లకు కానీ మీరు ఫోన్ చేసినట్టయితే ఎక్కడైనా సరే ఆహారం మిగిలిపోతే మా నంబర్లకు ఫోన్ చేయండి. మేము కంపల్సరీ వచ్చి ఉదయం ఆహారాన్ని తీసుకెళ్ళి ఆకలి తలమటించే వారికి చేరవేస్తాము. 89858240 9490822397 ఈ నంబర్లకు కానీ కాల్ చేసినట్టయితే మేము కంపల్సరీ వచ్చి ఆహారాన్ని తీసుకెళ్ళి 10 మందికి పంచడానికి. గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పురపాలక సంఘం అధికారులు తొలగించారు. వేలంపాటదారుడికి పన్ను చెల్లించకపోవడంతో ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటై ఉన్న ఫ్లెక్సీలను గత 3 రోజులుగా పురపాలక సంఘం అధికారుల ఆదేశాలతో తొలగించారు. ఈ ఏడాది ఫ్లెక్సీల నిర్వహణకు ముప్పాళ్ల వాసుదేవరాజ్ అధిక మొత్తానికి వేలంలో దక్కించుకున్నారు. అయితే గతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి పన్ను చెల్లించకపోవడంతో ముప్పాళ్ల వాసుదేవరాజు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ శాంతి మాట్లాడుతూ పన్ను చెల్లించలేదని వేలంపాటదారుడు ఫిర్యాదు చేయడంతో ఫ్లెక్సీలను తొలగించామని వివరించారు. శ్రీయుత కమిషనర్ గారు ఆదేశాల మేరకు గూడూరు పురపాలక సంఘం పరిధిలో 2015-16 సంవత్సరానికి గాను అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు సంబంధించి హెచ్చుపాటుదారైన ఎం వాసుదేవరాజు గారు ఆక్షన్లో ఎక్కువగా అత్యధికంగా పాడినందువలన ఆయనకి గూడూరు మున్సిపాలిటీ నుంచి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నాము. గూడూరు పురపాలక సంఘం పరిధిలో గల అడ్వర్టైజ్మెంట్ బోర్డుల అన్నిటి నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కుని కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాము. కానీ వారికి
ఆల్రెడీ ఉన్నటువంటి హోర్డింగ్లు ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి 2013-14 సంవత్సరానికి పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎం వాసుదేవరాజు గారికి పన్నులు చెల్లించకపోవడం వలన ఆయన ఈ కార్యాలయం మనకు ఫిర్యాదు చేసినందువలన కమిషనర్ గారి ఆదేశాల మేరకు అంటే ఉత్తర్వుల మేరకు గూడూరు పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి హోర్డింగ్లు అన్నీ అనధికారికంగా భావించి బోర్డులన్నింటినీ కూడాను తొలగించి మున్సిపల్ కార్యాలయంలో చేర్చడం అయింది. చిల్లకూరులోని క్రీస్తు ఆలయం వద్ద పేదలకు ఉచిత శరీర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. చిల్లకూరులోని మిక్స్డ్ కాలనీలో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత శరీర పరీక్షల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమం అభినందనీయమన్నారు. 2 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జయచంద్ర, సుధీర్ జాషువా, డాక్టర్ సంతోష్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. హ్యూమన్ కేర్ ఫౌండేషన్ వారి ద్వారా ప్రత్యేకంగా అనేక ప్రాంతాల్లో ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ చిల్లకూరు ప్రాంతంలో క్రీస్తు ఆలయంలో కూడా పాస్టర్ జయచంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం చాలామంది ప్రజలు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, తర్వాత ఈ షుగరు, కిడ్నీసు, లివరు ప్రాబ్లం వచ్చి రకరకాలుగా వాళ్ళకు సరైన అవగాహన లేకుండా వాడు జీవితంలో ఎలాగ ఆరోగ్యపరంగా మెరుగుపరచబడాలనే విషయం తెలియకుండానే చాలామంది వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ముఖ్య ఉద్దేశం ఈ పేదలైన వరకు చాలామంది పోయి హాస్పిటల్ చూపించుకోలేక చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఉపయోగకరమైనది. ఇది ముఖ్యంగా విద్యాదానంలో వైద్యదానం కూడా ఒక చాలా గొప్పది. ఇదిగా పోయి వాళ్ళు సమయంలో పోయి వాళ్ళు హాస్పిటల్కి చూపించుకోవడానికి వీలు లేకుండా పోతే ఇది ఒక కార్యక్రమం పెట్టినారు. ఈ ఫౌండేషన్ కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది. విషయాన్ని కూడా అందరూ తెలుసుకొని మనమైతే పోయి కనీసం రిక్షా ఛార్జీలు కూడా పోయి చూపించుకునే పరిస్థితి చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికే వచ్చి ఈ విధంగా క్యాంప్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. హెల్త్ కేర్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తలపెట్టి గూడూరు నియోజకవర్గంలో కొన్ని చోట్ల పెట్టారు. నిజంగా ఆ యొక్క టీంని అంతా కూడా మనం అప్రిషియేట్ చేయాలా. మనం ఒక్కరోజు ఇంట్లో వండుకుంటేనే ఇబ్బంది ఉంటుంది. వాడు మరి ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ప్రాంతాల్లో అంతా తిరిగి మన ప్రజలకందరూ కూడా సేవ చేస్తున్నారంటే ముఖ్యంగా మొదటి వాటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుధీర్ పాస్టర్ కూడా ఎంతో బాధ్యతగా ప్రతి ఒక్క ప్లేస్లో పెట్టినప్పుడు తన వంతు తను కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు తను కూడా కృషి చేస్తున్నారు. మరి అదేవిధంగా జయచంద్రరాజు గారు ఆయన ఇక్కడ ఇంత మంచి చర్చి కట్టించి వాళ్ళకందరికి కూడా దేవుని సేవ చేస్తున్నారంటే నిజంగా మేము ఇక్కడ చూసిన తర్వాత ఇటువంటి మంచి కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆ పాస్టర్ గారికి మరి ఆ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటై ఉన్న ఫుడ్ ప్లాజాను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించాలని వారు కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలోని ఫుడ్ ప్లాజాకు శుక్రవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్ కి దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తుంటారని వారికి నాణ్యమైన భోజనాన్ని అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగులు, ఇస్రాయేల్ కుమార్, నాయకులు నాగరాజు, మగ్దుం, ఫుడ్ ప్లాజా నిర్వాహకులు షణ్ముగం మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఇటువంటి ఫుడ్ ప్లాజాలు ఉండడం అరుదు. గూడూరు టౌన్లో ఎక్కడా లేదు. కానీ మంచి లొకేషన్లో, మంచి సెంటర్లో ఇక్కడ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మొత్తం యాత్రికులు నిత్యం స్టేషన్ నుంచి వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫుడ్ ప్లాజాలో అన్ని రుచికరమైనటువంటి వాటిల్నే ఉండమని కూడా ఈ యొక్క ఓనర్లు కూడా చెప్పాము. ఇక్కడ ఫుడ్ ప్లాజాలు గూడూరు పట్టణంలో ఇంకా అవసరం. ఎందుకంటే దీన్ని చూసి మరో ఫుడ్ ప్లాజా కూడా గూడూరులో రావాలని కోరుకుంటూ మా గూడూరు టౌన్ నిరంతరాభివృద్ధి జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క గూడూరు పట్టణంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి గూడూరు పట్టణానికి రైల్వే స్టేషన్ కాబట్టి జంక్షన్ కాబట్టి వస్తారు. వాళ్ళందరూ కూడా మంచి నీట్గా శుభ్రమైనటువంటి శుచికరమైనటువంటి ఈ యొక్క టిఫిన్ దగ్గర నుంచి భోజనాలు కూడా మీరు పెట్టి ఫలాని గూడూరులో తిన్నామాయా బ్రహ్మాండంగా ఉండదు. చిల్లకూరు సమీపంలో ఏర్పాటై ఉన్న LAP పాఠశాలలో చదువుతున్న విద్యార్థి జాతీయ హాకీ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.
ఎల్ఏపీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మౌనిష్ అనే విద్యార్థి ఈ ఏడాది డిసెంబర్లో జార్ఖండ్లో జరిగే జాతీయ హాకీ క్రీడా పోటీలకు ఆంధ్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సురేష్, రూపేష్, అశోక్ మొదలగు వారు పాల్గొన్నారు. అనంతపూర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి 61వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు నిర్వహించారు. దాంట్లో ఆ స్కూల్ విద్యార్థి అయినటువంటి మౌనేష్ దాంట్లో సెలెక్ట్ అయినాడు. ఈ అబ్బాయి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తాడు. ఈ అబ్బాయి మా విద్యార్థి అయిన వల్ల మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ నెల డిసెంబర్ నెల 1వ తారీఖున జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నేషనల్స్ ఈవెంట్ జరుగుతాయి. సో దీంట్లో మెయిన్ ఈ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి రూపేష్ వాళ్ళ బృందము, దాంట్లో పాల్గొన్నటువంటి అశోక్, వీళ్ళందరూ మాకన్నా ఎక్కువ సహకారం అందించినటువంటి వాళ్ళు. ఈ బృందం ఎక్కువ సహకారం అందించింది. మేమేంటంటే ఈ మౌనిష్కి కేవలం మోరల్ సపోర్ట్ ఇచ్చాం, కానీ మొత్తం పూర్తిగా ట్రైనింగ్ అంతా పేరెంట్ ఇంట్రెస్ట్ పైన పేరెంట్ బయట కోచింగ్ తీసుకున్నాము. మౌనిష్ జూనియర్ అండర్ 14 61st స్టేట్ స్కూల్ గేమ్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ అనంతపూర్లో జరిగింది. అక్కడ మా మెరుగైన ఆట కనపరిచి మన స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు. రాంచీ జార్ఖండ్లో ఆడే జరగబోయే అండర్ 14 నేషనల్స్కి మౌనిష్ సెలెక్ట్ అయ్యాడు. అక్కడికి వెళ్తున్నాడు. కంగ్రాచులేషన్స్. ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్లను, కండక్టర్లను రెగ్యులర్ చేయాలని కోరుతూ SWF ఆధ్వర్యంలో శుక్రవారం గూడూరు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ డిపోలో SWF ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం జరిగింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి జిలానీ బాషా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులర్ చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు అహ్మద్, KS వాసులు, కృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే సమ్మె సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ చేసి వాళ్ళకి అరియర్స్ మొత్తం ఇచ్చేసి సంస్థ సంబంధం ఉన్న ఉద్యోగులుగా పరిగణించినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రెగ్యులర్ చేయబడలేదు. అయితే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఎంతసేపటికి ఊరికే వాళ్ళని మభ్యపెట్టేదానికి ఏదో ప్రయత్నాలు చేస్తాం తప్ప చిత్తశుద్ధితో వాళ్ళని రెగ్యులర్ చేసేదానికి ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు నష్టపోయి ఉన్నారు. ఎందుకంటే 2013 నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్కి పేర్ యూజన్ జరిగినప్పటికీ కాంట్రాక్ట్ వాళ్ళకి మాత్రం 2015 నుంచి మాత్రమే ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఆర్థికంగా కార్మికుల్ని నష్టాలకి గురి చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా కష్టాల వైపు నెట్టడమే అని భావిస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తప్పనిసరిగా వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా దసరాకు సంబంధించి ప్రతి సంవత్సరం అంటే సంస్థ ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ సంస్థలో ఈ దసరా పండుగ అనేది మన రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి సంవత్సరం దసరాకు మాత్రమే పండుగ అడ్వాన్స్ని రిలీజ్ చేసేది. అయితే ఈసారి మాత్రము ఏదో అరియర్స్ వస్తున్నాయనే పేరుతో ఈ దసరా పండుగని జనవరికి ఇస్తామని చెప్పి వాయిదా వేయడం ఇది సమంజసం కాదు. మనుబోలు రైతులు స్పందించారు. ప్రభుత్వంతోనే పనులు చేయించాలని వారు భావించలేదు. శ్రమదానంతో ఏకంగా రోడ్డునే వేసుకున్నారు. మనుబోలులోని పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి లేదు. దీంతో అక్కడి రైతులు అవస్థలు పడుతున్నారు. ఇది గుర్తించి వారందరూ ఏకమయ్యారు. శ్రమదానంతో రోడ్డును వేసుకున్నారు. కొద్ది దూరం వరకు వేయాల్సిన రోడ్డును కొందరు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిలో రోడ్డును స్వచ్ఛందంగా వేస్తే అభ్యంతరం తెలపడం సరికాదని రైతులు పేర్కొన్నారు. శ్రమదానంతో రోడ్డు వేయడాన్ని మాజీ ఎంపీపీ చేరెడ్డి రామిరెడ్డి అభినందించారు. ప్రాంతం లాస్ట్ మనుబోలు ఆయకట్టుకి ఈ కుప్పలరేవు కాడ నుంచి మేకపోతుగండి అనే దగ్గరికి 1.5 కిలోమీటర్లు, దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంది. ఈ 2 కిలోమీటర్ల దూరము ఒక పిండి కట్ట పోసుకోవాలంటే ఒక కూలాయినికి ఒక బస్తా మోసిన దానికి దాదాపు 50 నుంచి 70 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా రైతులందరూ కలిసి చేరెడ్డి
ఈ గవర్నమెంట్ పొలము, అందులో పీడబ్ల్యూడి ఛానల్ కళ్ళలేరు గట్టు తీసుకునే దాంట్లో కొంతమంది ఆటంకాలు జరిగితే చెప్పాము, ఒప్పుకున్నారో లేదో కానీ ఏ బాగా నేను ఉదయాన్ని ఇచ్చారు. కానీ ఆ గవర్నమెంట్ పొలం కాబట్టి మేము కొంత దూరం తీసుకొస్తున్నాం. ఇది ఇచ్చిన దానివల్ల రైతులకి సౌకర్యం బాగుంది, అన్ని విధాలు కూడా కూలీ నాలి మిగులుతుంది. రైతులు నష్టాలు పూడ్చుకోవడానికి కావాలంటే దగ్గరికి బళ్ళు తీసుకొచ్చి అక్కడి నుంచి వ్యవసాయం కానీ, దుక్కి కానీ, కోతలు కానీ అన్నిటికీ కూడా ఒక అనుకూలం ఏర్పడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అందుల చేతి కర్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ అందుల చేతి కర్ర దినోత్సవం సందర్భంగా వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులు అందులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదలకు సాయం అందించడంలో క్లబ్ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు బాబురావు, మురళీరాజు, ఆర్వి రావు, మురళీ నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వైట్ క్యాన్ డే సందర్భంగా మన మురళీరాజు గారి దాతృత్వంతో దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. స్వీట్లు, హాట్స్ కూడా ఈరోజు అందరికీ పేదలకి ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా చాలా మంది వచ్చున్నారు. మా క్లబ్ వారు చాలా ఆనందంగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇదే విధంగా కూడా చేస్తాము. ఎవరికి ఎక్కడ ఏం అవసరం ఉన్నా కూడా వాళ్ళ గుర్తిరిగి మేము కార్యక్రమాలు చేస్తామని అందుల చేతి గారి సందర్భంగా ఈరోజు దీనికి స్పాన్సర్ మా లైన్ మురళీరాజు గారు దుప్పట్లు, చీరలు, అట్నే స్వీట్లు, ఆటో అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఈరోజు మన అబ్దుల్ కలాం జన్మదినం కూడా ఈరోజు వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు పేదలందరూ కూడా ఈ కార్యక్రమం మా క్లబ్ తరఫున మేమందరం ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈరోజు వరల్డ్ వైట్ క్యాన్ డే అంటే ప్రపంచ అందుల చేతి కర్ర, అందులకు ఒక చేయూతనిచ్చే కోసంగా ఒక కార్యక్రమం బాగా వాళ్ళకి మనం ఎవరెవరు ఉంటారో వాళ్ళకి అవసరార్థం వాళ్ళకి మనకు చేయూతగా ప్రతి ఒక్కరు మన దగ్గరుండి చేయి తీయలేకపోయినప్పటికీ వాళ్ళకి ఒక ఊతకర్రలాగా ఇచ్చి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి మా జీవనానికి ఒక మార్గానికి మనం సహాయపడతాం. కాబట్టి ప్రపంచం అంతా జరుపుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ వైజేపీ లయన్స్ క్లబ్ ప్రపంచంలో ఉండే లయన్స్ క్లబ్లన్నీ కూడా జరిపే విధంగా ఎప్పుడు కూడా మా లయన్స్ క్లబ్ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ ఉంటాము. స్థానికంగా పట్టణంలో ఉన్నటువంటి ఈ పేదలు ఇక్కడికి వచ్చేసారు. పామోళ్ళు చాలా నిరుపేదలు, వాళ్ళకి అవసరమైనటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా చీరలు, దుప్పట్లు మరియు స్వీట్స్ కూడా ఈ కొమ్మూరు వెంకటరమణయ్య మరియు మన హరి గారు కూడా కలిపి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములను తమకే పంచాలని కుడితిపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు సర్వే చేస్తున్న అధికారులకు వారు వివరించారు. కుడితిపల్లి గ్రామంలో 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. గతం నుంచి ఈ భూమిని స్థానికులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు శుక్రవారం సర్వే చేపట్టారు. గ్రామస్తులంతా వెళ్లి ఆ భూములను తమకే పంచాలని డిమాండ్ చేశారు. భూములను వద్దనుకునేవారు ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించకపోతే తాము ఆత్మహత్యలు చేసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ భూమిని మాకు కానీయకుండా చేస్తున్న సేదర్ రెడ్డి, అందుకని ఈ భూమి లేనిదే మేము బతకలేము. ఈ భూమి మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. ఇది మాకు సుస్థిరంగా చేయాలి. మీరు మాకు పంచాలి ఇదని. మేమేంటంటే అంతా చిన్నకారు పేద సాదా మేము ఉండేది. మేము ఆ భూమి లేకపోతే బతకలేము. భూములు ఏం లేవు. మేము దాని గుండా నువ్వు పంట వేసినాము, నువ్వు దున్నేసాడు కోతకొచ్చే దశలో. మేమేంటంటే దాని మీద బతకాల కట్టిపోలు కానీ, కంపలు కానీ, జీవం కానీ, బరి కానీ మొత్తం బతికేది మేము దాని మీదనే ఆధారపడి ఉన్నాము. మిమ్మల్ని అన్ని చేసినా, మమ్మల్ని చంపినా, నరికినా దాని గుండా పోరుకాడతాము. గూడూరు సొసైటీ ప్రాంతంలో ఉన్న నారాయణమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
సని సరిగమ పదని సా గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో గురువారం రాత్రి అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో అలంకరించారు. శుక్రవారం ఉదయం చండీయాగం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాత్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి ప్రదక్షిణ చేయండి. श्रीमान् भवः क्षेमा वैराष्ट्रस्य शीतो विष्णुश्च श्रीनन्दनः सुमङ्गलं च दीर्घबुद्धिं च मन्त्रयतूनां सहस्रगाव पञ्चक्रगदेषु कामस्तोष्वभिदेहलो आयुष्येवेन्द्रिये प्रतिष्ठिरस्तु तथास्तु महालक्ष्मी आयुष्येवेन्द्रिय. గూడూరులోని బజారు వీధిలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అష్టలక్ష్మి పాలించవమ్మ విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాష
పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదుర్గ అమ్మవారిని గురువారం రాత్రి గాయత్రీదేవి అలంకారంలో అలంకరించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి నీ దయలేకున్నా అపజయమేనమ్మా నీ కృప తోడున్నా విజయములేనమ్మా నీ దయలేకున్నా అపజయమేనమ్మా నీ కృప తోడున్నా విజయములేనమ్మా హరి మనసున కొలువుదీరి నిలిచినావుగా. గూడూరు పట్టణంలోని శ్రీరామ మందిరంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వందనం 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 సంతానలక్ష్మీ వందనం సంసారకారిణి వందనం సంసారకారిణి వందనం వందనం వసతి కొరకే ఇల్లు వాకిలి ఆలు మగలను బంధమమరిచి వసతి కొరకే ఇల్లు వాకిలి ఆలు మగలను బంధమమరిచి నృత్యగణమును సేవకిమ్మ నృత్యగణమును సేవకిమ్మ భోగభాగ్యములియవమ్మా వందనం 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 వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాపూరు నాయుడుపేట ప్రాంతాల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎర్ర దొంగల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. బయోమెట్రిక్ విధానం ఎంతో మేలు, ప్రాంతీయ వైద్యశాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. సంస్థ సేవలు అభినందనీయం, చిల్లకూరులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మనపాటి రవీంద్రబాబు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.